సో, అంటే ఇన్నోసెంట్‌గా అంటే ఉండాలని ఉంటారా? ఏంటి అసలు ఇలాగా? నేను ఇలాగే ఉంటాను నార్మల్‌గా. నేను ఆ ఇంటర్వ్యూలో అన్ని ఇంటర్వ్యూలలో ఫస్ట్ ఇదే క్వెషన్ అడుగుతాను. ఇదే ఉంటది. ఇదే ఉంటది జనరల్‌గానే. మరి ఇంత సైలెంట్, ఇంత కామ్ అండ్ కూల్‌గా ఉండేటాయనకి అంత సైక్ ఎట్లా లేస్తది? అది లెవ్వాల్సిన టైం వచ్చినప్పుడు లేస్తది. ఏ టైం అది? లే లేస్తది వచ్చినప్పుడు ఎవరు చూడలేరు. తట్టుకోరు అది చూసినప్పుడు. ప్రతిసారి నేను ఇదే అంటాను. నేను చాలా సార్లు చెప్పాను. నువ్వు ఏదైనా గొడవ చేసేటప్పుడు నన్ను పిలు, నేను చూస్తాను అని చెప్పి. ఏ ఒక్క రోజైనా నన్ను పిలిచావా? ఆ మూమెంట్ రాదు పిలవాల్సిన మూమెంట్. హ్మ్. అది వచ్చినప్పుడే అది ఎప్పుడు వస్తదో తెలవదు వస్తది. హ్మ్. వచ్చినప్పుడు వేరేగా ఉంటది. అంటే ఏ ఏ కారణాల వల్ల ఈ పనులు చేయాల్సి వస్తుంది జనరల్‌గా? ఎందుకు? ఇక నార్మల్‌గా మనది మనం ఏదో తిరుగుతాం చేస్తాం. హ్మ్. ఇప్పుడు నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు అయినా సరే హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా నాది నేను హాయ్ అంటే హాయ్ చెప్తా. హ్మ్. రెయ్యి అంటే రెయ్యి అంట. హ్మ్. వాడు బ్యాడ్‌గా మాట్లాడడం వల్ల 5 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోతది అది. హ్మ్. 5 నిమిషాలలో వచ్చి వెళ్ళిపోతది. మరి ఒక మనిషిని కొట్టడం ఎందుకు? లేదంటే వాళ్ళని కిడ్నాప్‌లా చేయడం ఎందుకు? లేదంటే చిన్న చిన్న పిల్లల్ని అంటే ఎంటేసుకొని తిరగడం ఎందుకు? ఎందుకు ఈ బ్యాచ్ అంతా మెయింటైన్ చేయడం? వై? నేను ఎవరిని ఎంటేసుకొని తిరగాల్సిన నాకు అవసరం లేదు. ఇక వాళ్ళు ఏదో అన్నా అని చెప్పి వస్తారు, తమ్ముళ్ళు అని చెప్పి వెంబడేసుకొని పోతా అంతే. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు డీసెంట్‌గా ఉండరు. నువ్వు డీసెంట్‌గా ఉన్నట్టు ఉంటావు కానీ చేసే అన్ని వేరే పనులుంటాయి. వాళ్ళు ఎవరు అట్లా కనిపించరు. కనిపియరు. మరి వాళ్ళ జుట్లు గానీ, వాళ్ళ హెయిర్ స్టైల్స్, వాళ్ళ టాటూలు గానీ, నువ్వు ఒక్కడివే డీసెంట్‌గా బట్టలేసుకొని కూర్చుంటావు. వాళ్ళేమో రౌడీల్లా కనిపిస్తున్నారు పిల్లలందరూ. ఎందుకు అట్లా తయారు చేస్తున్నావు? ఇక వాళ్ళ ట్రెండింగ్ వాళ్ళు ఉంటుంది ఇక. అది ట్రెండింగా? నేను ట్రెండింగ్ చేసి వదిలేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. నువ్వు చెప్పాలి కదా! అరే ఇలా డీసెంట్‌గా ఉండాలి, చదువుకోవాలి అని చెప్పాలి కదా నువ్వు. ఒకప్పుడు నాకిట మా అన్నాలు ఇట్లనే చెప్తే నేను వినలేను. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు వింటారా? ఎందుకు వినరు? నువ్వు ఆల్రెడీ అనుభవజ్ఞుడివి కాబట్టి వింటారు కదా! నేను ఎవరిది వాళ్ళకని చెప్తే ఇక. ఆ! ఎంతమంది ఉన్నారు బ్యాచ్ మొత్తం పిల్లలు? బ్యాచ్ చాలా మంది ఉంటారు. హ్మ్. ఫలక్నామా మొత్తం. ఫలక్నామాలో నా తమ్ముళ్ళే ఉంటారు. హ్మ్. అంటే ఇంకా ఆపోజిట్ బ్యాచ్‌లు అలా ఏమి ఉండవా అటు సైడ్? అటు సైడ్ ఏం అందరు మనతో నార్మల్గా బాగానే ఉంటారు. హ్మ్. జనరల్‌గా ఏంటి అంటే కొన్ని కొన్ని ఏరియాలు ఓల్డ్ సిటీ అనగానే లేదంటే దోమలగూడ ఇంకా ఫలక్నామా కొన్ని ఏరియాల పేర్లు చెప్పగానే అమ్మో! ఫలక్నామా అనగానే ఒక రౌడీయిజం బ్యాక్‌గ్రౌండ్ మాకు బయటికి ఐ మీన్ ఓల్డ్ సిటీ అయినా లేదంటే ఫలక్నామా ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ ఫస్ట్ అవి గుర్తొస్తాయన్నమాట. అవునా! ఇక్కడ ఎక్కువ ఇది దందాలు నడుస్తుంటాయి, ఇట్లా కొట్లాటాలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి ఉంటది కదా! ఎందుకని ఆ మార్క్ ఆ పేరు అలా ఎందుకు పడిపోయింది? మార్గా ఆ పేరు ఎందుకంటే అక్కడ కొంచెం ఉండే ఒకప్పుడు హ్మ్. ఇప్పటికి ఉంది. కాకపోతే వాళ్ళు ఎవరి దగ్గరకు పోరు ఆ ఏరియా వాళ్ళు అయినా సరే. హ్మ్. వాళ్ళని ఎవరైనా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. అంతే. మరి అంటే ఒక భయం అనేది ఉంటది అటు సైడ్ ఎళ్తే. మనకి సినిమాలలో చూపించినా గానీ, ధూళిపేట అనగాని, ఇట్లాంటి కొన్ని కొన్ని ఏరియాలు స్పెషల్ ఉంటాయి. ఎందుకని? వై? ధూళిపేట అంటే వేరే ఇక. ఆ! ఇక ఆ పేరు చెప్తేనే సగం మంది మస్తు భయపడతారు. హ్మ్. మీది ఆ ఏరియానే కదా? ఆ. ఏంటి ఎంతమంది ఉంటారు? జనరల్‌గా ఏంటి అసలు? ఎలా ఎలా పుట్టు పూర్వత్రాలు ఎలా స్టార్ట్ అవుతాయి వాళ్ళయి? ఇప్పుడు ఎవరైతే పెత్తనం చెలాయిస్తుంటారో, లేదంటే ఎవరి షాప్ మీదకన్నా ఎళ్లి ఇట్లా పైసలు అడగడం, ఇలాంటియన్నీ చేస్తుంటారు కదా! దందాలు, దౌర్జన్యాలు. వాళ్ళు ఒకరిని చూసి నేర్చుకుంటారా? లేదంటే వాళ్ళ బ్లడ్‌లోనే ఉంటదా? ఆ ఏరియాకొస్తే అందరూ అలాగే అవుతారా? వాళ్ళ తాత ముత్తాతల కాడ నుంచి అదే ఉంటుంది. ధూళిపేట అంటేనే హ్మ్. ఒక డౌన్ ఏరియా. హ్మ్. ఆడంతే. అసలు డాన్ ఎవరు మరి ధూళిపేటకి? చాలా మంది ఉన్నారు. పాతోళ్ళు ఉండే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పాతోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వాళ్ళ పేర్లు పెట్టా నాకు తెలియదు. హ్మ్. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఓకే. అంటే ఎంతమందున్నా రాజు ఒక్కడే ఉంటాడు కదా! అలాగే ఎవరున్నారు? ఆడ అంత లేదు. ఆ! కామన్. అందరు డౌన్లే అందరు హోల్ షీటర్లే ఆడ. ఆ! అంటే చైన్స్ మ్యాచింగ్‌లు ఇంకా ఇలాంటియన్నీ జరుగుతుంటాయి చూస్తుంటాం మా కదా! మా ఏరియాలో అవన్నీ కావు. ఓకే. అలాంటియన్నీ ఉండవు. అవి కావు. పోనీ మీ ఏరియా వాళ్ళెళ్లి వేరే దగ్గర చేస్తారా అలాగా? చెయ్యరు. అలా ఏం చేయరు. అంటే పర్టిక్యులర్‌గా ఏంటి అసలు మీ మోటో ఏంటి? ఏం చేస్తుంటారు? ఇక మోటో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. మళ్ళీ మధ్యలో ఈ మనుషుల్ని బెదిరించడాలు, ఫోన్ చేసి బెదిరించడాలు, నీ సంగతి చెప్తారా అని పంచాయతీలు సెటిల్మెంట్లు చేయడాలు ఎందుకు ఇవన్నీ? ఇక వాళ్ళు ఏదో కష్టం ఇక. ఆ ముంగటోళ్ళు ఎవరో బాధపడితే ఇక వాళ్ళు ఫోన్లు చేయడం తప్ప ఇంకా వేరే ఏది ఉండదు. హ్మ్. పైసలు తీసుకుంటారా మరి అట్లా సెటిల్మెంట్ పైసలు చేసినప్పుడు? ఏం మనకు తెలియదు. మనం చూడలే. అన్నా నువ్వు కూడా చేసినావు కదన్నా నేను సెటిల్మెంట్లు? తీసుకుంటుండే. ఆ. నేను ఇక్కడిక్కడ చేయకపోతే నేను బయట చేస్తుండే మొత్తం. హ్మ్.